డైలీ టేస్ట్ ది డైలీ. తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. న్యాయమూర్తే షాక్ గురయ్యే పిటిషన్ వేసిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. మరి ఆ పిటిషన్ ఏంటి, ఎందుకు వేసాడు, ఎవరి కోసం వేశాడు అనే దానితో పాటుగా మరి ఆ జడ్జి షాక్ గురై ఏం చేశారు అనే అంశాన్ని ఈ వీడియోలో మీకు క్లియర్గా తెలియజేస్తున్నాం. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన ఇప్పుడు ఏ కేసుకు సంబంధించిన దాంట్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారండి? కల్తీ మద్య కుంభకోణం, మద్యం కుంభకోణం. కల్తీ మద్యం అనగానే ఇది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కదా, లిక్కర్ కుంభకోణం అంటే గత ప్రభుత్వ హయాంలో జరిగింది. సో ఆ కేసుకు సంబంధించిన దాంట్లో ఆయన అరెస్టు చేసి జైలుకి తీసుకువెళ్తున్నప్పుడు ఇదే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎట్లాంటి కేకలు వేశారండి? అరుపులు కేకలు తొలుత ఏమని, నాకు అసలు ఏమాత్రం కూడా మద్యం వాసన అంటేనే పడదు, నేను ఒట్టేశా, నేను మద్యం ముట్టుకోనని, అటువంటిది ఈ కేసులో నా ప్రమేయం ఉంది అని చెప్పేసి నన్ను అరెస్ట్ చేస్తారా అనే కేకలతో పాటు సిట్ అధికారులకు కూడా వార్నింగ్ల మీద వార్నింగ్లు ఇచ్చారు. నేను రేపు మీ ఫ్లాట్ ఎదురుగానే, మీ ఆఫీస్ ఎదురుగానే ఫ్లాట్ తీసుకొని ఒక్కొక్కళ్ళ పేర్లు కూడా డైరీలో నోట్ చేసుకున్నాను, మీ సంగతి ఏంటో తెలుస్తాను అని. సో ఆ అరుపులు, ఆ వార్నింగ్లు ఇవన్నీ ఏమైనాయండి ఇప్పుడు చెప్తా. సో అటువంటి అరుపులు కేకలు వేసిన చెవిరెడ్డి ఇప్పుడు తాజాగా చేసిన పని చూస్తే షాక్ అవుతారు. ఇక్కడ ప్రధానమైన అంశం ఏంటి అంటే, వాసుదేవరెడ్డి అని చెప్పేసి బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ దానికి ఎండీగా పనిచేశారు. ఆయన ఏం చేస్తూ ఉండేవాడు, ఐఆర్ఎస్ అంటే రైల్వే డిపార్ట్మెంట్లో ఆయన జాబ్ చేసుకుంటూ ఉంటే ఆయన్ని తీసుకొచ్చి ఇక్కడ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా అవకాశం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే అట్లాంటి వ్యక్తి మరి ఎవరు దొరకరేమో బహుశా ఆయన తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు బ్రహ్మాండంగా. ఆయనకి బెవరేజెస్ కార్పొరేషన్ అప్పచెప్పారు. దేని గురించి అంటే ఇదిగో ఇలాంటి వ్యవహారాల గురించే. అలాగే మిథున్ రెడ్డి అంటే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అనే టీంలో సత్యప్రసాద్ అనే వ్యక్తిని తీసుకొచ్చి ఇందులోనే పెట్టారు. సో వీరిద్దరూ ఈ లిక్కర్ కుంభకోణానికి సంబంధించిన దాంట్లో నిందితులు. సో వీళ్ళు ఏమనుకున్నారంటే, మామూలుగా బెయిల్ కోసం పిటిషన్లు వేయటం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కదా, చివరికి వాళ్ళు వెక్స్ అయిపోయి మొత్తానికి అప్రూవర్గా మారాలి అనుకున్నారు. రైట్, తప్పే ఉంది. సరే మనం రోజు రోజుకి కూరుకుపోతున్నాం, ఇక ఖచ్చితంగా మనకి అగమ్య గోచరంగానే ఉంది, మనకి భవిష్యత్తు కనపడతలేదు. సరే అప్రూవర్గా మారితే అన్న ఏమైనా సరే భవిష్యత్తు కొంచెం బెటర్గా ఉంటుందేమో అని భావించారేమో. కానీ వీరిద్దరూ అప్రూవర్గా మారడం కోసం హైకోర్టులో పిటిషన్ వేశారు. ఇక్కడ వరకు కూడా బాగానే ఉంది. ఇప్పుడు వీరిని అప్రూవర్గా మార్చాలా వద్దా అని కోర్టు పరిధిలోని అంశం. అది కూడా ఎవరిని అడుగుతారు? పోనీ వీళ్ళని అప్రూవర్గా మార్చొద్దు, యాక్సెప్ట్ చేయొద్దు అని చెప్పేసి ఎవరు వేయాలి పిటిషను? వేస్తే సిట్ అధికారులు వేయాలి. ఎందుకంటే ఒకవేళ వీళ్ళు అప్రూవర్గా మార్చి ఒకవేళ బెయిల్ కనుక మంజూరు చేశామంటే సాక్ష్యాధారాలను ఏమైనా ప్రభావితం చేస్తారో లేదా సాక్షులను ప్రభావితం చేస్తారో అనే ఉద్దేశం పైన ఒకవేళ సిట్ అధికారులు కనుక పిటిషన్ వేస్తే తప్పులేదు. ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటి అంటే, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇంప్లీడ్ అయ్యాడు దాంట్లో. ఏమన్నాడు తెలుసా? అమ్మో ఎట్టి పరిస్థితుల్లో వాడికి అసలు అప్రూవర్గా యాక్సెప్ట్ చేయమాకండి, వాళ్ళకి అసలు బెయిల్ ఇవ్వమాకండి, ఇస్తే ఈ విధంగా వాళ్ళు సాక్షులను లేదా సాక్ష్యాధారాలని మాయ చేస్తారనో లేదా సాక్షులను ప్రభావితం చేస్తారనో ఏదో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పిటిషన్ వేశారు. ఇది ఎంత షాకింగ్ అండి. వీళ్లతో పాటు ఉన్న నిందితులే ఎక్యూజ్డ్గా అందరూ ఒకే కేసులో ఉన్నారు. వాళ్ళు అప్రూవర్గా మారుతాను అని అంటే అసలు వాళ్ళు అప్రూవర్గా మారడానికి వీలు లేదు అని చెప్పేసి ఈయన పిటిషన్ వేశారు అని అంటే దీన్ని బట్టి అర్థం చేసుకుంటే వీళ్ళకే క్లాష్ వచ్చేసింది అనుకోవాలి. సో ఇప్పుడు అసలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎందుకు వాళ్ళని అప్రూవర్గా మారకూడదు అని కోరుకుంటున్నారంటే ఇక్కడే అసలు కిటకంతా ఉంది. ఎందుకంటే వైసీపీకి కానీ జగన్మోహన్ రెడ్డి అండ్ టీంకి కానీ కోర్టులు, కేసులు, అందులో లొసుగులు వీళ్ళకి తెలిసినంత ఇదిగా నిజంగా ఒక రిటైర్డ్ ఆయన న్యాయవాదికి కూడా తెలియదు బహుశా. ఆ రకమైన గ్రిప్ ఉంది వీళ్ళకి. ఎంత గ్రిప్ లేకపోతే 12 సంవత్సరాల పైన బెయిల్ పైన ఉంటారండి జగన్మోహన్ రెడ్డి. అక్రమాస్తుల కేసులకు సంబంధించిన దాంట్లో డిశ్చార్జ్ పిటిషన్లు ఒకదాని తర్వాత ఒకటి డిశ్చార్జ్ పిటిషన్లు వేసి ట్రైల్కి అనేది రానియకుండా చేసుకున్నది ఎవరు? జగన్మోహన్ రెడ్డి కాదా? సో ఈ విధంగా న్యాయ వ్యవస్థలో ఉన్న లొసుగులన్నిటినీ కూడా వీళ్ళు ఆయుధాల్లాగా వాడుతున్నారు. సో ఇప్పుడు ఆ పిటిషన్ కనుక చెవిరెడ్డి వేయలేదనుకోండి, ఏమవుతుంది? కోర్టు ఏదో ఒక డెసిషన్ తీసుకుంటుంది.
వాళ్ళని అప్రూవర్గా మార్చడం. ఒకవేళ అప్రూవర్గా మారితే ఏమైంది, జరిగిందంతా ఓపెన్ చేస్తారు. ఇదిగో ఇది జరిగింది, వీళ్ళ ప్రమేయం ఇంత, ఇదిగో ఇంత ఉంది అని చెప్పేసి మొత్తం A to Z ఏమేమి జరిగింది అనేది మొత్తం అక్కడ కళ్ళ ముందు పెడతారు. పెడితే ఏమవుతుంది, మొత్తం ఇరుక్కుపోతారు. ఎక్కడ దాకా ఇరుక్కుపోతారంటే ఎప్పటి నుంచో కొన్ని నెలల క్రితం నుంచి చెబుతా ఉన్నారు చూసారా, అక్కడ దాకా వెళుతుందేమని. బహుశా అక్కడ దాకా కూడా వెళుతుంది అనే ఉద్దేశం మీదే మరలా చెవిరెడ్డి ద్వారానే ఇంప్లీడ్ అయ్యేది. మరలా వేరే వాళ్ళ ద్వారా చేయలేదు చూడడానికి గుర్తుంచుకోండి మీరు. వేరే వాళ్ళ ద్వారా ఇంప్లీడ్ అయితే కాదు, వీళ్ళ ద్వారా అంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ద్వారానే ఇంప్లీడ్ చేస్తే అది ఆయన మీద కుట్టుకుపోతే అది నష్టమో లాభమో వాట్ ఎవర్ ద థింగ్ వర్కౌట్ అయింది అనుకోండి, వెల్ అండ్ గుడ్. కాలేదనుకోండి, ఇదిగో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వేసి ఇదిగో ఇప్పుడు ఇట్లా ఈ విధంగా దొరికిపోతారు. సో అంటే వీళ్ళకి అడ్డంగా బుక్ అయిపోయారు పక్కా. ఇప్పుడు దాకా ఏదైతే ఈ అరుపులు కేకలు, చివరికి జడ్జి గారు దీనిపైన గట్టిగా మీరు ఎక్కడ కూడా కోర్టు ప్రమిసెస్లో మాట్లాడటానికి వీల్లేదు, అరవడానికి ఈ అరుపులు కేకలు కూడా వేయకూడదని చెప్పేసి అన్నారు చూసారా. మరి ఆ అరుపులు కేకలు ఎందుకు వేశారనుకోవాలి, వీళ్ళు వాళ్ళ దాంట్లో ఇంప్లీడ్ అయిపోయి వాళ్ళకి బెయిల్ ఇవ్వద్దు, వాళ్ళకి అప్రూవర్గా మార్చొద్దు అని చెప్పేసి అంటున్నారంటే వీళ్ళ ఆందోళన మొదలైంది. ఆందోళన మొదలైందంటే ఖచ్చితంగా అక్కడ తప్పు జరిగింది. ఆ తప్పులో వీళ్ళు భాగస్థులే ఉన్నారు. సో అందులో ఇప్పటి వరకు ఇట్లాగా ఒకే కేసుకు సంబంధించిన నిందితుల్లో ఒకళ్ళు అప్రూవర్గా మారుతాను అంటే వాళ్ళకి బెయిల్ ఇవ్వకూడదు అని చెప్పేసి వీళ్ళు ఇంప్లీడ్ అయ్యారు అని అంటే ఖచ్చితంగా అది సస్పెక్ట్ చేయవలసిన అంశమే. అందుగురించే ఇప్పటి వరకు ఏ క్రైమ్లో కూడా ఈ రకమైన ధోరణి కనిపించలేదట. అదే జడ్జి కూడా ఆశ్చర్యానికి గురయ్యారు. ఇదేంటి ఇప్పటివరకు ఇట్లా ఎప్పుడు జరగలేదు అని చెప్పేసి. సో ఇప్పుడు కొంతమంది ఎక్స్పర్ట్స్తో కూడా కూర్చొని నేను డెసిషన్ చెప్తానని చెప్పేసి అన్నారట. మరి ప్రతి కేసుకి ఇది అప్లై అవుతుందా కాదా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులకు సంబంధించిన దాంట్లో కావచ్చు, లేదా వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించిన దాంట్లో కావచ్చు. సో ఆయనకి బెయిల్ ఇవ్వద్దు, సాక్ష్యాధారాలను ప్రలోభాలకు గురి చేస్తారు, మాయ చేస్తారు, సాక్షులను ప్రభావితం చేస్తారు అని చెప్పేసి అంటారా? సో వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి తెలుసు కదా, దాదాపు 6.5 ఏళ్ళుగా కొనసాగుతానే ఉంది. ఎందుకు సాగుతుంది అంటే ఆ సాగతీత, అందులో ఉన్న లొసుగులు, ఎవరెవరితో ఎట్లా పిటిషన్లు వేయాలో అని మనకు తెలుసు. పోనీ నిజంగా వీళ్ళకి ఎవ్వరికి ఏమీ లేదండి, ఏమీ తెలియదు, అందరూ అమాయకులే, ఎటువంటి తప్పు చేయలేదనుకుందాం. కేసు త్వరగా తేల్చుకోవచ్చుగా, తేల్చుకుంటే గొడవ అయిపోద్ది కదా, కోర్టుకు మనం వెళ్ళాల్సిన అవసరం ఉండదు. ఈ కోర్టులు పంచాయతీలు పద్దాక వాళ్ళు రమ్మని చెప్పేసి నోటీసులు ఇవ్వటం, మరలా మనం వెళ్ళటం, మళ్ళీ మనం వెళ్ళి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవటం, ఇదంతా ఎందుకు? ఏకదం అయిపోతుంది. డిశ్చార్జ్ పిటిషన్లు అయినా ఎందుకు? క్లియర్గా ట్రైల్కి వెళ్ళిపోయారనుకోండి, ఏదో ఒక విషయం తెలిసిపోద్ది. సో ఆ ఏదో ఒక విషయం తెలియకూడదంటే ఇది వీళ్ళని ఇబ్బంది పెట్టే అంశమే అని చెప్పేసి అనుకోవాలి. సో ఇప్పుడు అంటే పైకి చెప్పేది వీళ్ళు మీడియా ముఖంగా ఈ అరుపులు కేకలు ఇవన్నీ కూడా ఉత్తుత్తియే. అసలు కథ అంతా కూడా లోపల ఉంది. లోపల ఆ మదన పడతా ఉన్నారు, ఎక్కడ విషయం బయటకు పడిపోతుందా అని చెప్పేసి. సో అంటే భీకరంగా మేకపోతు గాంభీర్యాన్ని చూపిస్తూ ఉన్నారు. సో ఈ మేకపోతు గాంభీర్యంతో ఏమీ నడవదు కదా. అక్కడ కావాల్సిందేంటి, సాక్ష్యాధారాలు ఉన్నాయా చూసారా, కోర్టు పరిశీలిస్తుంది. పరిశీలించిన తర్వాత ఓకే, నిజ నిర్ధారణ చేసుకున్న తర్వాత ఓకే వీళ్ళు శిక్షకు అర్హులే అనుకుంటే అప్పుడు శిక్ష విధిస్తుంది కోర్టు, లేదనుకుంటే ఆ వాదనలు కొనసాగుతూనే ఉంటాయి. సో ఈ విధంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఒక విధంగా ఆయన సెల్ఫ్ గోల్ వేసుకున్నారేమో బహుశా. ఇక్కడ కూడా పిటిషన్లు వేసి మరి ఏమి తెలియదు నాకు అమాయకుడిని అని చెప్పుకునే వ్యక్తి ఈ విధంగా అడ్డంగా బుక్ అయిపోయారు. సో అందుగురించే ఇట్లా బుక్ అయిపోతే ఆ చెవిరెడ్డి బుక్ అయిపోతాడు, ఆల్రెడీ లోపలే ఉన్నాడు కదా ఉద్దేశంతో ఎవరైనా వెనకాల ఉండి ఆయన పేరు మీద చేపించారా? మరి దీనికి ఏం చెప్పాలి? అసలు మద్యం తాగడానికి కుంభకోణానికి ఏమైనా సంబంధం ఉందా? ఏం సంబంధం ఉండదు కదా. ఏదో పురుగుల మందు అమ్మేవాడు పురుగుల మందు తాగుతాడనే, తాగడం వ్యాపారం అది. అలాగే మద్యం కుంభకోణం అంటే మద్యాన్ని స్కామ్ చేశారని కానీ తాగేశాడని కాదు. అసలు తాగేసిన దానికి లింక్ ఏంటి అక్కడే మనకు అర్థం కావాలా. అరెస్ట్ చేసినప్పుడు అసలు నాకేం సంబంధం, నేను మద్యాన్ని ముట్టుకోను అని అంటే మీరు ముట్టుకుంటారని అంటారా? అలా కాదు కదా. సో దానికి సంబంధించిన అంశం క్లియర్ కట్గా కోర్టుకు సంబంధించిన దాంట్లోనే మీరు ఇంప్లీడ్ అయ్యారు అని అంటే ఇక దీన్ని బట్టి అర్థం చేసుకుని వీళ్ళు ఏ మాట కూడా నిలకడగా ఉండదు. ఇప్పుడు వైఎస్ వివేకానంద రెడ్డి గారు హత్య జరిగినప్పుడు గుండెపోటు అన్నారు, రక్త వాంతులు అన్నారు, తర్వాత నారాసు రక్త చరిత్ర అన్నారు. ఈ మూడిట్లో ఏదైనా ఉందా అక్కడ? ఏది లేదు. అక్కడ గొడ్డలపోటు అనేది క్లియర్ కట్గా సిబిఐయే చెప్పింది. ఆ గొడ్డలు ఎక్కడి నుంచి కదిరి నుంచి కొనుక్కొచ్చాము అని చెప్పేసి సాక్షాత్తు దస్తగిరే చెప్పాడు. సో వీళ్ళు తొలుతగా మాట్లాడిన మాటలకి అక్కడ జరిగేదానికి సంబంధమే ఉండదు. అలాగే తొలుత ఇదే చెవిరెడ్డిని తీసుకెళ్ళినప్పుడు
మీ అంతా తెలుస్తా అది ఇది అని చెప్పేసి వ్యాన్లో నుంచి దిగుతూనే మీడియా ముఖంగా అరుపులు, ఎవరిని వదిలిపెట్టడం అది ఇది అని. పోనీ పోలీసు విచారణ ఏమని చెప్తారు, ఏమి చెప్పారు తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా. మరి అన్ని పిటిషన్లు వేసుకుంటారు ఎక్కడికక్కడ. ఏంటి, నాకు కొంచెం మంచి ఫెసిలిటీస్ కావాలి, ఇంటి భోజనం కావాలి, లేకపోతే నాకు హాస్పిటల్ ఫెసిలిటీ కల్పించండి, లేకపోతే వారానికి ఒక 4-5 సార్లు ములాఖత్ ఇచ్చేలాగా మా కుటుంబ సభ్యులను పిలిపించండి, ఆ అవకాశం ఏంటి, ఇవన్నీ బాగానే వాడుకుంటే తప్పలేదు. మీకు నిజంగా అనారోగ్య సమస్యలు ఉన్నాయా, పిటిషన్ వేసుకొని తెచ్చుకోండి. కానీ వాళ్ళెవరో అప్రూవర్గా మారతానంటే వాళ్ళు మారతానికి వీలు లేదని మీరు ఎలా పిటిషన్ వేస్తారు? ఇది ఎక్కడ విచిత్రం? ఇలా ఉంటుందన్నమాట. పోనీ అది ఆయన వేసాడా, ఆయన వెనకాల ఎవరైనా నువ్వు వేయించారా, ఏం చేశారు? ఈ విధంగా ఒకదాని తర్వాత ఏ కేసులో తీసుకున్నా సెల్ఫ్ గోల్ వేసుకోవాలంటే వీళ్ళ తర్వాతే దిట్ట అనమాట వీళ్ళు అందులో. సో ఇప్పుడు దానివల్ల ఏమవుతుంది, ఎట్లాంటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి వస్తుంది అనే ఆలోచన కూడా లేకుండా ఈ రకంగా చివరి అడ్డంగా బుక్ అయిపోతాడని చెప్పేసి మాత్రం ఎవరు అనుకోలేదు. ఇప్పుడు దాకా అరుపులు కేకలే అనుకున్నారు, కానీ మొత్తం మీద ఆ యొక్క పిటిషన్తో జడ్జికి షాక్ ఇచ్చడమే కాకుండా జడ్జి గారు కూడా నేను కొంతమంది ఎక్స్పర్ట్స్తో కూడా మాట్లాడి దీని మీద నిర్ణయం తీసుకుంటాను అని చెప్పేసి అన్నట్లుగా సమాచారం. సో లేదు, వాళ్ళు డైరెక్ట్గా చేస్తారు. కానీ సో ఎనీహౌ ఇది మాత్రం చాలా ఆశ్చర్యానికి గురయ్యేలాగా ఈ యొక్క పిటిషన్ ఉందని చెప్పేసి అయితే మాత్రం మనం అనుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఈ వీడియో పైన ప్రధానంగా చెవిరెడ్డి వేసిన పిటిషన్కి జడ్జి షాక్ అయ్యాడు అంటే వీళ్ళ వ్యవహార శైలి ఎట్లా ఉంది అన్నదానిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.